నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా గ్రూప్ ఎగ్జామ్స్ జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్ట్, ప్రాచీన భారతదేశ చరిత్ర, వేద నాగరికత, మౌలిక అంశాలు, బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్‌లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియోస్ చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్‌లో పొందగలుగుతారు. వేద నాగరికత, ప్రాచీన భారతదేశ చరిత్ర. ఆర్యుల రాకతో భారతదేశంలో చారిత్రక యుగం ప్రారంభమైంది. క్రీస్తు పూర్వం 1500-600 మధ్య మన దేశంలో ఈ నాగరికత వెలసిల్లింది. ఆర్యుల వేద సాహిత్యం, ముఖ్యంగా ఋగ్వేదం, భారత్లోనే కాక ఇండో యూరోపియన్ సాహిత్యంలోనే అత్యంత ప్రాచీనమైనది. వేద సాహిత్యం ఈ నాగరికత గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారంగా ఉండడంతో దీన్నే వేద నాగరికతగా పిలిచారు. ఈ ప్రజలు ఆర్య భాషను ఉపయోగించారు కాబట్టి ఆర్య నాగరికత అని దీన్ని వ్యవహరించారు. ఆర్య భాషకు సంబంధించిన పదమే కానీ జాతికి సంబంధించిన పదం కాదని అధికుల అభిప్రాయం. ఆర్యుల రాక. క్రీస్తు పూర్వం 1500లో భారతదేశానికి వలస వచ్చిన ఆర్యులు స్థానిక ప్రజలను దాసులు, దస్యులుగా వ్యవహరించారు. ఆర్యుల జన్మస్థలం. ఆర్యుల జన్మస్థలంపై చారిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. దీనిపై ప్రముఖుల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్యుల జన్మస్థలం టిబెట్ అని స్వామి దయానంద సరస్వతి అభిప్రాయం. ఆర్కిటిక్ నుంచి ఆర్యులు వచ్చారు. బాలగంగాధర్ తిలక్ వాదన. దీనిపై తిలక్ ఆర్కిటిక్ ది హోమ్ ఆఫ్ ఆర్యన్స్ గ్రంథం రాశారు. ఆస్ట్రో హంగేరీ ప్రాంతమే ఆర్యుల జన్మస్థలం అని డాక్టర్ గైల్ వాదన. సప్త సింధు ప్రాంతం ఆర్యుల జన్మభూమి అని డాక్టర్ ఏసీదాస్ అభిప్రాయం. ఆర్యుల జన్మస్థలం జర్మనీ, యూరోపియన్ చారిత్రకారుల భావన. మధ్య ఆసియా ఆర్యుల జన్మస్థలం అని మార్క్స్ ముల్లర్ అనే జర్మనీ చారిత్రకారుడి అభిప్రాయం. అధికులకు ఇది ఆమోదయోగ్యంగా ఉంది. వేద సాహిత్యం. శృతి సాహిత్యం. ఇందులో 4 వేదాలతో పాటు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. వేదాలను అపౌరుషేయాలు అంటారు. ఇవి మానవమాతులు రాసినవి కావు, దివ్య గ్రంథాలు. వేదాలు 4: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఋగ్వేదం. ఇందులో 1028 శ్లోకాలు ఉన్నాయి. 10వ మండలంలో పురుష సూక్తంలో చతుర్వర్ణ వ్యవస్థ తొలి ప్రస్తావన ఉంది. సామవేదం సంగీత ప్రధాన గ్రంథం. భారతీయ సంగీతానికి మూలంగా దీన్ని భావిస్తారు. యజుర్వేదం యజ్ఞయాగాది క్రతువులు, కర్మకాండాలకు సంబంధించిన గ్రంథం. ఇందులోనే రాజసూయ, వాజపేయ వంటి యాగాలు తొలి ప్రస్తావన ఉంది. అథర్వణ వేదం ఆర్యేతరుల గ్రంథంగా దీన్ని భావిస్తారు. మంత్రతంత్రాలు, మూఢనమ్మకాలు, దుష్టశక్తులు, వాటి నివారణ మొదలైన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. బ్రాహ్మణాలు ప్రార్థనలు, యజ్ఞయాగాలకు సంబంధించిన గ్రంథాలు. ఇవి మొత్తం 7. ఇవి వేదాలకు అనుబంధాలుగా ఉన్నాయి. ముఖ్య బ్రాహ్మణాలు: ఐతరేయ, కౌశితాకి ఋగ్వేదానికి అనుబంధం. తాండ్యమాహ, జైమినీయ సామవేదం. తైత్తరీయ, శతపథ యజుర్వేదం. గోపద అథర్వణ వేదం. అరణ్యకాలు వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులకు మధ్య అనుసంధానంగా అరణ్యకాలను భావిస్తారు. ఇవి బ్రాహ్మణులకు అనుబంధాలుగా అడవుల్లో నివసించే ఋషులకు ఉద్దేశించినవి. ఉపనిషత్తులు యజ్ఞయాగాలకు కాకుండా భక్తి జ్ఞానానికి ప్రాధాన్యమిచ్చే గ్రంథాలు. వీటిలో ప్రధానాంశం తత్వ సిద్ధాంతాలు. భారత తత్వశాస్త్రానికి ఇవి నాంది పలికాయి. పునర్జన్మ సిద్ధాంతం మొదట వీటిలోనే కనిపిస్తుంది. వీటి మొత్తం సంఖ్య 108. కొన్ని ముఖ్య ఉపనిషత్తులు బృహదారణ్యక, చాందోగ్య, ముండక మొదలైనవి. స్మృతి సాహిత్యము వేదాంగాలు. ఇవి మానవుడు రాసినవి కాబట్టి వేదాలంతా దివ్య గ్రంథాలు కావు. వేదాంగాలు 6. అవి శిక్ష, కల్ప, నిరుక్త, వ్యాకరణ, జ్యోతిష్య, ఛందస్సు. సూత్రాలు. ఇవి 3 రకాలు. బ్రౌత సూత్రాలు యజ్ఞయాగాలు, క్రతువులకు సంబంధించినవి. ఇందులో ఒక భాగమే సులువ సూత్రాలు.
గృహసూత్రాలు మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ఆచరించాల్సిన 16 క్రతువులు కర్మకాండాల గురించి తెలిపేవే. ధర్మసూత్రాలు వీటిని న్యాయశాస్త్రాలకు మూలంగా భావిస్తారు. మనుస్మృతి వంటి వివిధ ధర్మశాస్త్రాలకు ఇవి ఆధారం. పురాణాలు స్మృతి సాహిత్యంలో భాగంగా ఉన్నవి. అష్టాదశ పురాణాలు వీటిలో ప్రధానాంశం ప్రాచీన కాల రాజుల వంశానుక్రమాన్ని అందించడం, ప్రపంచ సృష్టి, వినాశనం, పునఃసృష్టి మొదలైన అంశాలపై సమాచారం అందిస్తాయి. పురాణాల్లో ప్రాచీనమైనది వాయుపురాణం. షడ్ధర్మాణాలు ఇవి ఋషులు ప్రవచించిన తత్వ సిద్ధాంతాలు. సంఖ్యాదర్శనం దీన్ని కపిల ప్రవచించాడు. వైశేషిక ఉలూక కనద, న్యాయ గౌతమ, యోగ పతంజలి, పూర్వమీమాంస జైమిని, ఉత్తరమీమాంస బాదరాయణుడు. ఉపవేదాలు వేద సాహిత్యంలో 4 ఉపవేదాలు ఉన్నాయి. ఆయుర్వేదం వైద్యశాస్త్రం సంబంధించినది. గాంధార్వ వేదం సంగీత శాస్త్రానికి సంబంధించినది. శిల్పవేదం వాస్తు శిల్పకళకు సంబంధించిన వేదం. ధనుర్వేదం ఇది యుద్ధ విద్యలకు ప్రధానంగా విలువిద్యకు సంబంధించినది. ఇతిహాసాలు 2 రామాయణం, మహాభారతం. రామాయణ ఇతిహాసం దీన్ని వాల్మీకి రచించాడు. ఇందులో మొత్తం 7 కాండాలు ఉన్నాయి. వీటిలో మొదటి చివరి కాండాలు తప్ప మిగిలినవన్నీ అత్యంత ప్రాచీనమైనవి. మహాభారత ఇతిహాసం దీన్ని రచించినది వ్యాసుడు. మహాభారత ఇతిహాసానికి మరొక పేరు జయ సంహిత. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత కూడా ఇందులో అంతర్భాగమే. వేదకాలం నాటి వ్యవస్థలు ఋగ్వేద నాగరికతా కాలం క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 వరకు కొనసాగింది. ఈ కాలంలో ఆర్యులు ప్రధానంగా సప్త సింధు ప్రాంతంలో నివసించారు. ఋగ్వేదంలో సింధు నది, దాని ఉపనదులు, సరస్వతి నదిని పలుమార్లు ప్రస్తావించారు. మలివేద కాలం సంస్కృతి క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 వరకు కొనసాగింది. ఈ కాలంలో ఆర్యుల నివాసం గంగా యమునా మైదాన ప్రాంతానికి వ్యాపించింది. వేదకాలం నాటి రాజకీయ వ్యవస్థ ఋగ్వేద కాలంలో తెగ ఆధారిత పాలనా వ్యవస్థ ఉంది. తెగను జనాన్ని పిలిచారు. గ్రామాన్ని విస్ అన్నారు. కుటుంబాన్ని కుల అని, కుటుంబ పెద్దను కులపగా పిలిచారు. తెగ పెద్దను రాజా అని అన్నారు. సభ, సమితి, విధాత, గణ అనే సభలు రాజాను ఎన్నుకొని అతనిపై నియంత్రణాధికారం కలిగి ఉండేవి. ఈ కాలం ప్రజల సంపద గోవులు కాబట్టి రాజాను ముఖ్య విధి గోవుల సంరక్షణ. దీనికోసం గూఢచారులను నియమించేవారు. రాజుకు సహాయకులుగా పురోహితుడు, సేనాపతి ఉండేవారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఋగ్వేద కాలంలో గొప్ప పురోహితులు. గడ్డి మైదానాలను పర్యవేక్షణాధికారిగా ప్రజాపతి ఉండేవాడు. మలివేద కాలానికి రాజాన్ని అధికార పరిధి విస్తరించింది. దీనికి కారణం తెగల రాజకీయ వ్యవస్థ స్థానంలో జనపదాలు ఏర్పడడం, రాజును నియంత్రించే సభ నిర్వీర్యం కావడం. ఈ కాలంలో ఋగ్వేద కాలం నాటి బలి, బాగానే పన్నులు విధించారు. వీటి వసూలుకు బగదగ్గు అనే అధికారిని నియమించారు. రాజుకు సహాయకులుగా ద్వాదశరత్నాన్ అనే 12 మందితో మంత్రిమండలి ఉండేది. వీరిలో పురోహితుడు, సేనాని, పట్టమహిషి, సూత, గ్రామణి, సంగ్రహిత్రి, బగదగ్గు, అక్షావాప, గోవికర్తనలకు స్థానం కల్పించారు. రాజసూయ, అశ్వమేధ, వాజపేయ వంటి యాగాలకు ప్రాధాన్యం పెరిగింది. వేదకాలం నాటి సామాజిక వ్యవస్థ ఋగ్వేద కాలంలో వర్ణ, కుల వ్యవస్థలకు పుట్టుకపై ఆధారపడి లేవు. వర్ణం అంటే రంగు అని అర్థం. అనార్యులైన స్థానిక ప్రజలు దస్యులను సూచించడానికి ఈ పదం వాడారు. నాటి సమాజంలో ప్రధానంగా 3 వర్గాలు ఉండేవి. అవి పురోహితులు, యోధులు, సామాన్యులు. ఋగ్వేదం చివరిలో 4వ వర్ణమైన శూద్రులు 10వ మండలంలో కనిపిస్తారు. వృత్తులు, వివాహాలకు సంబంధించిన కఠినత్వం లేదు. అనులోమ ప్రతిలోమ వివాహాలు రెండూ జరిగేవి. స్త్రీలకు విద్య, పాలన, ఆధ్యాత్మిక, ఆర్థిక అంశాల్లో సమ ప్రాధాన్యం ఉంది. సభల్లో స్త్రీలకు ప్రవేశం ఉంది. జీవిత భాగస్వామి ఎంపికలో స్వేచ్ఛ ఉండేది. ఉన్నత విద్యకు అర్హత ఉండటం వల్ల బాల్య వివాహాలకు అవకాశం లేదు. ఋగ్వేదంలో 20 మంది మహిళా మేధావుల ప్రస్తావన ఉంది. జీవితాంతం విద్యార్జనలో గడిపిన అపాల, విశ్వవర, ఘోష వంటి బ్రహ్మవాదినుల ప్రస్తావనలు ఉన్నాయి. ఋగ్వేదంలో చాలా శ్లోకాలు బ్రహ్మవాదినులు సమకూర్చినవే. మలివేద యుగం నాటి సమాజం బ్రాహ్మణ, రాజన్య, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలుగా విడిపోయింది. అయితే మొదటి 3 వర్ణాలకే ఉపనయనం అనుమతించారు.
గోత్ర సాంప్రదాయంతో పాటు 8 రకాల వివాహ పద్ధతులు ఈ కాలంలోనే ప్రారంభమయ్యాయి. శూద్రులు స్త్రీలకు ఉపనయనం, వేదాధ్యయనం నిషేధించారు. స్త్రీలపై అన్ని రకాల ఆంక్షలు విధించారు. బాల్య వివాహాలు, సతీ వితంతు వివాహ నిషేధం వంటి దురాచారాలు ప్రారంభమయ్యాయి. పొన్నామ నరకాన్ని తప్పించే వానిగా పుత్ర సంతానానికి ప్రాధాన్యమిచ్చారు. వేదకాలం నాటి ఆర్థిక వ్యవస్థ. ఋగ్వేద కాలం సమాజం ప్రధానంగా సంచారి జాతులతో నిండి ఉండడంతో సప్త సింధు ప్రాంతంలో ఆర్యులు ప్రధాన వృత్తి పశుపోషణ. వారి సంపదకు మూలం పశువులే. ఆ సంపదను తస్కరణ నుంచి రక్షించడం రాజు ప్రధాన విధి. కాబట్టి రాజును గోపతి పేర్లతో పిలిచారు. పశువులను తస్కరించే వారిని పాణీలు అన్నారు. మేత భూములను వజ్రాన్ని పిలిచారు. ఋగ్వేదార్యులకు వ్యవసాయం తెలిసినా దానికి ద్వితీయ స్థానమే ఇచ్చారు. ఈ కాలం ముఖ్య చేతి వృత్తుల్లో వడ్రంగులు, రథాల తయారీ, వస్త్ర పరిశ్రమలు, కొమ్మరి, చర్మకారులు ఉన్నారు. రాగి లేదా కంచును ఆయా అనే పదం ఉపయోగించారు. వస్తు మార్పిడి పద్ధతిలో వ్యాపారం జరిగేది. ఋగ్వేదంలో నిష్కా అనే నిర్ణీత విలువ ఉన్న బంగారు ఆభరణ ప్రస్తావన ఉంది. దీన్నే నాణ్యంగా ఉపయోగించి ఉండొచ్చని కొందరి అభిప్రాయం. మలివేద కాలానికి సప్తసింధు నుంచి గంగా యమునా మైదానాలకు ఆర్యుల నివాసం విస్తరించడంతో వారి ఆర్థిక జీవనంలో పెనుమార్పులు వచ్చాయి. ఇనుము ఉపయోగం పెరిగింది. ఇనుమును కృష్ణ లేదా శ్యామ ఆయా అని పిలిచారు. ఎద్దులు, నాగలను ఉపయోగించారు. శతపథ బ్రాహ్మణం వివిధ వ్యవసాయ పద్ధతులను ప్రస్తావించింది. ఋగ్వేద కాలంలో బార్లీ, వరి, గోధుమ ప్రధాన పంటలు. ఈ కాలంలో వృత్తులు మరింత విస్తృతమయ్యాయి. ఇవన్నీ ప్రజల స్థిర నివాసానికి దారితీశాయి. మలివేద గ్రంథాల్లో నగరం అనే పదం చిన్న పట్టణాల ప్రారంభానికి సూచనగా భావించవచ్చు. అసలైన పట్టణాలు మలివేద యుగ చివరి 2 దశాబ్దాల్లో ప్రారంభమయ్యాయి. ఆనాటి ముఖ్య పట్టణాలు వైదేహ, కౌశాంబి, కాశీ, అయోధ్య, హస్తినాపూర్, ఇంద్రప్రస్థ మొదలైనవి. ఆభరణాల తయారీ పరిశ్రమ కొత్తగా వెలుగులోకి వచ్చింది. స్థిర జీవితం, విస్తృత స్థాయి వ్యవసాయం, పట్టణ జీవితం మొదలైన పరిణామాలు వాణిజ్యాలకు అవసరమైన మిగులను సృష్టించడంతో వాణిజ్యం పుంజుకుంది. వ్యాపార నిర్వహణకు శ్రేణులు, గణలు ఏర్పడ్డాయి. నిష్క, శతమాన, కృష్ణాల, సువర్ణ వంటి నాణాలు ప్రస్తావన శతపథ బ్రాహ్మణంలో కనిపిస్తాయి. బృహదారణ్యక ఉపనిషత్తులో పడ అనే నాణం ప్రస్తావన ఉంది. అయితే ఇవన్నీ కూడా నిర్ణీత విలువ ఉన్న ఆభరణాలే. అసలు నాణాలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. ఈ కాలంలో వడ్డీ వ్యాపారానికి గుర్తింపు ఉంది. వడ్డీ వ్యాపారస్తుడిని కుసిదిన్ అని పిలిచారు. మార్కెట్లోని క్రయ విక్రయాలను, బేరసారాలను గురించి అథర్వణ వేదం ప్రస్తావించింది. వేదకాలం నాటి మత వ్యవస్థ. ఋగ్వేదార్యులు ప్రకృతి శక్తులకు మానవ రూపమిచ్చి ఆరాధించారు. ఋగ్వేదార్యులు ప్రధాన దేవత ఇంద్రుడు. ఇతన్నే పురంధరుడు అంటారు. రెండో ప్రధాన దేవత అగ్ని, ఇంకా వరుణుడు, ఉషస్సు, అతిథి అనే దేవతలను ఆరాధించారు. మంత్రాల ద్వారా దేవతలను ప్రార్థిస్తూ బార్లీ, సోమపానీయాన్ని నైవేద్యంగా సమర్పించేవారు. ఈ ఆరాధనలకు బదులుగా పశువులు, జనసంపదను కోరుకున్నారు. మలివేద కాలం నాటికి ఇంద్ర, అగ్ని వంటి దేవతల ప్రాధాన్యం తగ్గిపోయింది. ప్రధాన దేవతగా సృష్టికర్త అయిన ప్రజాపతి ఆవిర్భవించాడు. ఋగ్వేద దేవతలు అష్టదిక్పాలకులయ్యారు. వారి స్థానంలో రుద్రుడు, విష్ణువు దేవతలు ప్రాభవంలోకి వచ్చారు. వర్ణాల వారీగా దేవతలు ఏర్పడ్డారు. పుషాన్ శూద్రుల దేవతగా అవతరించాడు. ఆరాధనా పద్ధతుల్లో సంక్లిష్టత చేరింది. యజ్ఞయాగాలకు, బలులకు విపరీత ప్రాధాన్యం పెరిగింది. దాంతో పశు సంపదకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ పరిణామాలన్నీ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మత ఉద్యమాలకు వేదికయ్యాయి. వేదకాలం నాటి రాజకీయ విభాగాలను సరైన క్రమంలో గుర్తించండి. జన, విస్, గ్రామ, కుల. వీటిలో ఋగ్వేదార్యులు ఆరాధించిన దేవత పశు. వడ్డీ వ్యాపారాన్ని తొలిసారిగా ప్రస్తావించిన గ్రంథం శతపథ బ్రాహ్మణం. గాయత్రి మంత్రాన్ని ఏ దేవత అంకితమిచ్చారు? సావిత్రి. తెలుపు, నలుపు అనే 2 విభాగాలుగా విభజించిన వేదం
యజుర్వేదం. వీటిలో వృహి అంటే వరి, వరిని వృహి అని పిలుస్తారు. తొలిసారిగా 4 ఆశ్రమాలను పేర్కొన్న గ్రంథం జబల ఉపనిషత్. ఋగ్వేదంలో గోజ్ఞ అనే పదం ఎవరిని సూచిస్తుంది? అతిథి. భారతీయ రేఖాగణితానికి మూలంగా ఉన్న గ్రంథం సులువ సూత్రాలు. సత్యమేవ జయతే పదాలున్న ఉపనిషత్ ముండక. రాజసూయ, వాజపేయ మొదలైన యాగాలు తొలి ప్రస్తావన ఉన్న గ్రంథం యజుర్వేద సంహిత. గోవిస్తి అంటే యుద్ధం. వీరిలో ఏ చేతి వృత్తుల వారికి ఉపనయనం అనుమతించారు? రథకారులు. దశరాజ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? పరుష్ని. పరుష్ని నది ఒడ్డున దశరాజ యుద్ధం జరిగింది. మహిళలకు సభ్యత్వం ఉన్న ఋగ్వేద కాలం సభ విధాత. మహిళలకు సభ్యత్వం ఉన్న ఋగ్వేద కాలం నాటి సభ విధాత. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియోస్ చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్లో పొందగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని Facebook, Twitter, Google+ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.